హై టు ఆల్ మంచి ట్రెండింగ్‌లో ఉన్నాయి కొన్ని బ్యూటిఫుల్ శారీస్ అయితే ఈరోజు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ శారీ చూడండి మంచి రెడ్ కలర్ అయితే పిక్ చేశాను అండి. ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్‌గా నిజం చెప్పాలి అంటే ప్రెజెంట్‌గా ఇది అయితే ఔట్ ఆఫ్ స్టాక్ ఉంది అండి. లైక్ నేను రాగానే అప్డేట్ అయితే చేస్తాను. లుకింగ్ మాత్రం సూపర్‌గా ఉంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా నాకు బాగా నచ్చింది. మంచి ఆర్గంజా శారీ అండి. సో బేసిక్‌గా ఈ శారీ నాకు ఎక్కువగా నచ్చడానికి రీజన్ ఏంటంటే దానిపైన వచ్చిన ఆ బ్రష్ ప్రింట్ ఎంత బాగుంది కదా! అసలకి చాలా క్యూట్‌గా అనిపిస్తుంది అండి నాకు. లైక్ ఆ ఫోటో చూడగానే బాగా నచ్చేసింది అండి. అంత బాగుంది. ఈ ఫ్యాబ్రిక్ కూడా ఆర్గంజా అంటే లైక్ స్టిఫ్‌గా ఉంటుంది కదా! ఇది అలా లేదు అండి. చాలా సాఫ్ట్‌గా ఉంది. ఎలా కట్టుకుంటే అలానే ఉండిపోతుంది. సూపర్‌గా ఉంది అండి. అసలకి లుకింగ్ మాత్రం నాకు బాగా నచ్చింది. ఈవెన్ అక్కడ వచ్చిన ఆ చిన్న చిన్న చెమ్కీస్ కానీ, లేదు అంటే ఆ కట్ వర్క్ దగ్గర వచ్చిన వర్క్ కానీ, కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు కదా! లైక్ బార్డర్‌లో అది కూడా చాలా బావుంది. ఆ బెస్ట్ ప్రింట్ కూడా చూడండి ఎంత నీట్‌గా ప్రొవైడ్ చేశారో. అందులో వచ్చిన ఆ రెడ్ కలర్ కుందన్, లేదు అంటే మనకు సిల్వర్ కలర్ కుందన్ ఏది అయినా కూడా చాలా బావుంది అండి. మనకు పళ్ళులో అలానే శారీకి డౌన్ పార్ట్‌లో ఇలానే వచ్చేస్తుంది. సేమ్ మంచి ఫ్లవర్ థీమ్‌తో ఉన్న ప్రింట్ అయితే ప్రొవైడ్ చేశారు. అప్పర్ పార్ట్‌లో మాత్రం ప్లెయిన్‌గా ఇచ్చారు. ఇది మంచి షేడ్ శారీ అండి. లైక్ కొంచెం మనకు లైట్‌గా రెడ్ కలర్‌లో ఉంటుంది. అండ్ బార్డర్‌లో మాత్రం డార్క్ రెడ్ అయితే ఇచ్చారు. మిగతా శారీ అంతా కూడా ప్లెయిన్‌గా అయితే వస్తుంది అండి. పైన కానీ, లేదంటే లాస్ట్ ఎండ్‌లో కానీ చాలా చాలా బావుంటుంది. శారీ లుకింగ్ నాకు సూపర్‌గా నచ్చింది. అండ్ మనకు బ్లౌజ్ కూడా సేమ్ రన్నింగ్‌లోనే వచ్చేస్తుంది అండి. మనకు హ్యాండ్స్‌కి మాత్రం అక్కడ వచ్చిన బ్రష్ ప్రింట్ అయితే ప్రొవైడ్ చేశారు బోత్ హ్యాండ్స్‌కి. అలానే మనకు నెక్ కూడా బ్యాక్ నెక్ అయితే వస్తుంది అండి. ఆ ప్రింట్ ఫ్లవర్ అనేది ఎంత బాగుంది కదా! నాకు ఆ ఫ్లవర్ చాలా బాగా నచ్చింది. ఈవెన్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంది అండి. ఈజీగా 10/10 ఇయొచ్చు. అంత బాగుంది. వన్ మోర్ సారీ. ఇది కూడా బాగా నచ్చి తీసుకున్నాను. సో ఈ సారీస్ బేసిక్‌గా ఏంటంటే బాగా వైరల్ అవుతున్న కలెక్షన్ అండి. ఇలా డబుల్ షేడ్స్ ఇప్పుడు ఎంతోగానో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు అండి. ఎక్కువగా ఇలాంటి శారీసే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదొక ప్యాటర్న్ అయితే వచ్చేసింది. అండ్ కలర్ కాంబినేషన్ మాత్రం మంచి కలర్. అసలకి పింక్ విత్ మనకు పర్పుల్ కలర్‌లో అయితే ఇచ్చారు. ఎంత క్యూట్‌గా అనిపిస్తుంది కదా! ఈవెన్ అక్కడ వచ్చిన వర్క్ కూడా చాలా బాగుంది అండి. ఇందులో మనకు ఒక 3, 4 కలర్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. లైక్ సేమ్ ఇలానే షేడ్స్‌లో ఉన్నాయండి. అవి కూడా చాలా చాలా బాగుంటాయి. ప్రతి సారీ కూడా లైక్ ఈ టైప్‌లో వచ్చిన సారీస్ ఫ్యాబ్రిక్ మాత్రం బాగుంటుంది అండి. సో ఇంట్లోనే చక్కగా వాష్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే మనం హాట్ వాటర్‌లో మాత్రం యూజ్ చేయొద్దు అండి. సో హాట్ వాటర్ యూజ్ చేస్తే ఏంటంటే ఇక్కడ బార్డర్‌లో ఉన్న కలర్ అనేది మనకు షేడ్ వస్తుంది. లైక్ పింక్‌లోకి వచ్చేస్తుంది అండి. అప్పుడు సారీ అంతా కూడా మొత్తం మిస్‌ప్రింట్ సారీలా అవుతుంది. ఇక్కడ చిన్న చిన్న బూటాస్‌నైతే సీక్వెన్స్ టైప్‌లో పళ్ళులో ఇచ్చారు. అండ్ డౌన్ పార్ట్‌లో కూడా సేమ్. సీక్వెన్స్ టైప్‌లో చిన్న చిన్న బూటాస్ వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ మనకు బార్డర్ ఇచ్చిన దగ్గర మాత్రం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అండి. అంతా కూడా మంచి ఎంబ్రాయిడరీ వర్క్. చాలా బావుంటుంది వర్క్ మాత్రం. అండ్ అప్పర్ పార్ట్ శారీకి పై పార్ట్ లేదు అంటే లాస్ట్ ఎండ్‌లో మాత్రం మనకు ప్లెయిన్‌గా ప్రొవైడ్ చేశారు. ఈవెన్ దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా మనకు సేమ్ కింద బార్డర్‌లో ఏదైతే కలర్ ఉందో అదే కలర్. లైక్ పర్పుల్ కలర్‌లో అయితే ప్రొవైడ్ చేశారు. దానిపైన చిన్న చిన్న సీక్వెన్స్ టైప్‌లో బుటాస్ వస్తాయండి. నెక్స్ట్ సేమ్ కింద బార్డర్‌లో ఏదైతే కట్ వర్క్ ఉందో ఆ కట్ వర్క్ మనకు హ్యాండ్స్‌కి అయితే ప్రొవైడ్ చేశారు. మంచిగా పింక్ ఎంబ్రాయిడరీ వర్క్ అంతా కూడా లుకింగ్ చాలా బాగుంది అండి. వన్ మోర్ సారీ ఇది కూడా నాకు బాగా నచ్చి తీసుకున్నాను. బేసిక్‌గా దీనికి ఆ పళ్ళు బాగుంది అండి. సూపర్‌గా అనిపిస్తుంది. చాలా చాలా క్యూట్‌గా ఉంది అండి. ప్రింట్ కానీ అంతా కూడా మనకు డోలా సిల్క్‌లో వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి. అండ్ డౌన్ వచ్చేసి మనకు జెరీ అయితే కొంచెం విస్కోస్ జెరీ టైప్‌లో ఇచ్చారు. మంచి ఫ్లోరల్ ప్రింట్‌తో వస్తుంది అండి ప్రింట్. కలంకారీ థీమ్. నార్మల్‌గా డోలా సిల్క్ సారీస్ ఆల్మోస్ట్ ఎక్కువగా లుకింగ్ కలంకారీ థీమ్‌లోనే ఉంటుంది కదా! సో ఇది చూడండి ఎంత బాగుంది కదా! అసలకి మంచి పీకాక్ థీమ్‌తోని పెద్ద పెద్ద పీకాక్స్ అయితే ఇచ్చారు అండి. బర్డ్ పీకాక్స్ అయితే వచ్చేసింది పళ్ళులో. అది కూడా మనకు బ్లాక్ విత్ యెల్లో కలర్ కాంబినేషన్‌లో అయితే ఇచ్చారు. కొంచెం డార్క్ యెల్లో, బ్రైట్ యెల్లో టైప్‌లో ఉంది అండి. సారీ అంతా కూడా గ్రే కలర్ వచ్చేసింది. అండ్ ఇందులో అయితే 4-5 కలర్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. గ్రీన్, లైక్ రెడ్ కలర్ ఇలా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి. సో బోత్ సైడ్స్ బార్డర్ కూడా మనకు పైన కొంచెం చిన్నగా కడి బార్డర్ టైప్‌లో వస్తుంది. అండ్ డౌన్ చూసుకుంటే మనకు కొంచెం మీడియం సైజ్ బార్డర్ అయితే వస్తుంది. మరి పెద్దగా అయితే ఏమీ లేదు. మీడియం సైజ్‌లో ఉంటుంది అండి. అది కూడా మనకు బ్లాక్ కలర్‌లో అయితే ఇచ్చారు. దానిపైన మనకు గోల్డ్ కలర్ విస్కోస్ జెరీ అయితే ప్రొవైడ్ చేశారు. కొంచెం డిఫరెంట్‌గా ఉంది అండి జెరీ మాత్రం. అండ్ లాస్ట్ బ్లౌజ్ చూసుకుంటే మనకు సేమ్ కాంట్రాస్ట్ లుక్‌లో బ్లాక్ కలర్‌లో అయితే వచ్చేసి రన్నింగ్ బార్డర్స్ వచ్చాయండి. బోత్ సైడ్స్ కూడా మనకు రన్నింగ్ బార్డర్ అయితే ఇచ్చారు. నియర్లీ 90 పాయింట్స్ అయితే ఉంది బ్లౌజ్ లెంత్ వచ్చేసి. లుకింగ్ మాత్రం చాలా బాగుంది. వన్ మోర్ సారీ. ఇది అయితే నాకు సూపర్‌గా నచ్చింది అండి. ఎంత క్యూట్‌గా ఉందో చూడండి అసలకి. మంచి థీమ్. ఇందులో మంచి మంచి థీమ్స్‌తో ఉన్నాయండి సారీస్ వచ్చేసి. నేను అయితే గాజుల థీమ్ ఉంటుంది కదండీ! లైక్ బ్యాంగిల్స్ ఫంక్షన్స్ థీమ్. మంచిగా అసలకి లైక్ కుబేరు పట్టు సారీ టైప్‌లో ఉంది అండి సారీ వచ్చేసి. అందులో మనకు బర్త్‌డే ఫ్రెండ్లీ. అసలు సారీ చూడగానే చాలా బాగా అనిపిస్తుంది అండి. లుకింగ్ చూడండి అసలకి. ఒకే థీమ్ ఉంటుంది. ఇక్కడ గాజులు వేస్తున్న థీమ్ అయితే ఇచ్చారు అండి. అండ్ పైన బోత్ సైడ్ బార్డర్ కూడా చాలా చక్కగా ప్రొవైడ్ చేస్తారు. పైన కొంచెం మనకు మీడియం సైజ్‌లో కడి బార్డర్ అయితే వస్తుంది. పళ్ళు చూసారా? పళ్ళు కూడా మంచిగా మనకు హెవీగా జెరీ వర్క్‌తోని ఇచ్చారు అండి. రెడ్ కలర్‌లో వచ్చేస్తుంది. అండ్ డౌన్ చూడండి ఎంత పెద్ద బార్డర్ ఇచ్చారో. సో బార్డర్ వల్ల లుక్ ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అండి. ఈవెన్ ఇది సారీకనే కాదు మనకు ఆఫ్ సారీకి కూడా ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఇలాంటి థీమ్‌వి దేనికైనా కూడా చాలా బావుంటాయండి. సో నార్మల్‌గా
ఏ అకేషన్‌కైనా వేసుకోవచ్చు. అంత బావుంది ఇది అయితే. ఒకే ప్రింట్ సైడ్ బై సైడ్ అలా ఇచ్చుకుంటూ ఎళ్లారండి. నియర్లీ మనకు ఈ పెద్దగా వచ్చిన ఈ డిజిటల్ ప్రింట్ ఒక 4-5 టైమ్స్ అయితే రిపీట్ చేశారు. మొత్తం అంతా ఒకే థీమ్ అండి. డిజిటల్ ప్రింట్ కాబట్టి బ్యాక్ సైడ్ అయితే మనకు జస్ట్ వైట్ టైప్‌లో కనిపిస్తుంది. అండ్ ఇది చూసుకుంటే బ్లౌజ్. రెడ్ కలర్ వచ్చేసి దానిపైన మనకు లోటస్ ఫ్లవర్ థీమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో, లుకింగ్ మాత్రం సూపర్‌గా ఉంది కదా! ఇందులో అయితే మంచి థీమ్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయండి ప్రెజెంట్‌గా. వన్ మోర్ సారీ. ఇది చూడండి. ఇది కూడా మనకు జార్జెట్ ఫ్యాబ్రిక్‌లో అయితే వస్తుంది. ఇందులో మంచి షేడ్. ఈ షేడ్స్‌లో ఉన్న సారీస్ చెప్పాను కదండీ! బాగా ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా! సో, లైక్ ఎక్కువగా వీటిని చాలామంది చూసాను అండి. బాగా లైక్ చేస్తున్నారు. ఇలాంటి డిఫరెంట్ ప్యాటర్న్సే. కాబట్టి వీళ్ళు కూడా ఒక్కసారి ఏదైతే ఎక్కువ పాపులర్ అయిందో దాంట్లోనే మనకు డిఫరెంట్ స్టైల్స్‌ని అయితే క్రియేట్ చేసి పంపిస్తూ ఉంటారు అండి. లైక్ లాంచ్ చేస్తూ ఉంటారు. ఇది కొత్తగా వచ్చిన ప్యాటర్న్. లైక్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ కలర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ లుక్‌లో అయితే ప్రొవైడ్ చేశారు. గ్రీన్ అది కూడా మనకు ఆఫ్ ది సారీ పింక్ వస్తుంది. ఆఫ్ ది సారీ గ్రీన్ వస్తుంది అండి. కింద మనకు సిల్వర్ కలర్‌తోని మంచిగా చిన్నగా కట్ వర్క్ వచ్చేసి అందులో చిన్న ఫ్లవర్స్‌ని అయితే పెట్టారు. చాలా బావుంటుంది. ఇందులో కుందన్ కానీ, మోతీ వర్క్ అని అలా ఏమీ ఉండదు. జస్ట్ ఓన్లీ మనకు ఇక్కడ సిల్వర్ థ్రెడ్ మాత్రమే యూజ్ చేశారు అండి. లైక్ జెరీ థ్రెడ్ అయితే వస్తుంది. ఆ డిజైన్ కూడా మనకు ఈజీగా కనిపించేటట్లు ఉంటుంది. సో, లుకింగ్ లైక్ మనకు మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అండి. చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఆ వర్క్ వల్ల. సారీ అంతా కూడా జస్ట్ ప్లెయిన్‌గా ఇచ్చారు. ఇలా ప్లెయిన్‌గా ఇవ్వడం వల్ల కూడా కొంచెం లుక్ అనేది ఇంకా బాగా తెలుస్తుంది అండి. సో, మధ్యలో ఏ ప్యాటర్న్ ఇవ్వడం వల్ల కింద వచ్చిన ఆ బార్డర్ అనేది మనకు ఈజీగా విజిబుల్ అవుతుంది. అండ్ కొంచెం లుక్ అనేది గ్రాండ్‌గా అనిపిస్తుంది. సో, సారీ అంతా కూడా ఒకే లుక్ సేమ్ ఆఫ్ షేడ్ అది ఆఫ్ ఇది అండి. దీనికి కూడా అండి స్టార్టింగ్ చెప్పాను కదా! సో, హాట్ వాటర్ యూజ్ చేయకుండా నార్మల్ వాటర్ యూజ్ చేయండి. అలానే మనకు మైల్డ్‌గా ఉండే సోప్స్ కానీ, డిటర్జెంట్స్ కానీ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఎక్కువసేపు నానబెట్టొద్దు అండి. లైట్‌గా ఇట్లా పెట్టినట్టు పెట్టేసి వెంటనే వాష్ చేస్తే మాత్రం ఈ సారీ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. కలర్ పోదు అండ్ ముడత రావడం ఇలా ఉండదు అండి. ఇది చూసుకుంటే బ్లౌజ్. మనకు బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్‌లో కాంట్రాస్ట్ లుక్‌లో ఇచ్చారు. దానిపైన ఫ్లవర్ థీమ్‌తోని చిన్న సీక్వెన్స్ బుటాస్ అయితే ప్రొవైడ్ చేశారు. హ్యాండ్స్‌కి మాత్రం సేమ్ కట్ వర్క్ అయితే వస్తుంది అండి. సో, లింక్స్ అన్ని కూడా మనకు డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. లేదు అంటే ఛానల్ పేజ్‌కెళ్తే లాస్ట్‌లో పోస్టర్ ఉంటుంది. అక్కడ కూడా అవైలబుల్‌గా ఉంటుంది. బాయ్.